సరే, కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చి దాదాపు 14 నెలల కాలం అవుతుంది. 14 నెలల పరిపాలన ప్రజలు ఆశించిన విధిగా ఉందంటారా? ఎలా స్పందిస్తారు? అంటే ప్రజలకి చెప్పింది ఒకటి, వాళ్ళు చేస్తున్నది ఒకటి. కాబట్టి ఎలక్షన్ కన్నా ముందు చెప్పినటువంటి అనేకమైన వాగ్దానాలు ఆచరణలో కనపడినప్పుడు ప్రజలు ఖచ్చితంగా వేరుగానే ఆలోచిస్తారు. కూటమి పరిపాలన మీరు అన్నట్టుగా 15 నెలల పరిపాలన ప్రజలు ఆశించినట్లుగా ఏమాత్రం లేదనేది ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో, గ్రామాల్లో చెప్పుకుంటున్నటువంటి వాతావరణం. సార్, సంక్షేమంతో పాటు అభివృద్ధి సమాంతరంగా ముందుకు దూసుకుపోతుంది అనేది కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు చెప్పారు. నిజంగా అది వాస్తవం అంటారా? రెండు సమాంతరంగా వెళ్తున్నాయి రాష్ట్రంలో. అంటే ఇదేమైనా రైలు పట్టాలండి రెండు సమాంతరంగా పోవటానికి? సంక్షేమం టోటలీ వెల్ఫేర్ ఈజ్ డిఫరెంట్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎక్కడుంది డెవలప్మెంటు? నార్మల్గా చూసినట్లయితే సామాన్యుడికి కనపడే డెవలప్మెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వెల్ఫేర్. ఏ వెల్ఫేర్ యాక్టివిటీ వీళ్ళు సరిగా చేశారని వెల్ఫేరు డెవలప్మెంట్ రెండు సమాంతరంగా పోతుందని చెప్తున్నారు. వెల్ఫేర్ని ఒకసారి నాకు చూపించండి. ఈరోజు వాళ్ళు సూపర్ 6 అన్నటువంటి వాటిలో ఏది కూడా త్రికరణ శుద్ధితోటి అమలుపరిచినట్టు విధానం కనపడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, గ్యాస్. 1 సిలిండర్ ఇచ్చేసారు, గ్యాస్ ఇచ్చేసామని, అంత గ్యాస్ కొట్టడమే. సోడా గ్యాసో దేవత ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రెండోది ఫ్రీ బస్ అన్నారు, సంవత్సరం తర్వాత పెట్టినటువంటి ఫ్రీ బస్సు. అది కూడా ప్రకటించిన సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నారు. అదే దానిలో భాగంగా పెద్ద పండగ వాతావరణం, పెద్ద పండగ చేశారు. వాళ్ళు అదే చెప్పుకుంటారు. అది చెప్పుకోకపోతే వాళ్ళు కూడా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బస్సు విషయంలో కూడా ప్రజలు అంత సాటిస్ఫాక్టరీ లెవెల్ లేదనేది కనపడుతుంది. ఎందుకంటే ప్రకటించేటప్పుడు బస్సుని మీరు అన్ని పుణ్యక్షేత్రాలకి ఫ్రీగా వెళ్ళి మహిళలు వెళ్ళొచ్చు అన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు వెంకటేశ్వర తిరుపతి దేవస్థానానికి ఫ్రీగా వెళ్ళే బస్సులు ఉన్నాయా? అన్నవరం ఉందా? వైజాగ్లో ఉన్నటువంటి మన ఏ సోమల వారు అక్కడ వైజాగ్ అక్కడ గుడికి వెళ్ళటానికి లేదు. అంటే ఎలా మీ కనెక్టివిటీ తీసేసిన తర్వాత మీ గ్రామం నుంచి రోడ్డు మీదకి, మీ రోడ్డు మీద నుంచి లేదా మహా అంటే మీ మండలానికో జిల్లాకో పోయే వాతావరణం. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? కాబట్టి ఇప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు ఇచ్చింది ఒకటి, సింహాచలం. సో ఈ కనెక్టివిటీ అనేది ఊరికి ఇచ్చామని చెప్పుకొని ప్రజల్లో మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్నకి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారంటే లేరనే సమాధానం వస్తున్న నేపథ్యంలో సూపర్ 6 సూపర్ హిట్ అని ఖచ్చితంగా వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోకపోతే వాళ్ళు ఉండలేరు కదా. అంటే 15 నెలల్లో ఇంత యాంటీ గవర్నమెంట్ ఆలోచన విధానం ప్రజల్లో రావటం అనేది ఆ పార్టీలకు, ఆ కూటమికి కూడా మంచిది కాదు. కూటమి తేలిపోతుంది, కూటమి కలిసి ఉంటారా, బలవంతంగా ఎవరు కలుపుతూ ఉన్నారు అనేది ఎక్కడో ప్రజలు డిస్కస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి సూపర్ హిట్ అని వాళ్ళు పెట్టుకోవటం తప్పితే సూపర్ హిట్ కాదు. ప్రజల ఆకాంక్షల మేరకే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందంటారు. నిజంగా ప్రజల ఆకాంక్ష మీద జరుగుతుందంటారు? ప్రజల ఆకాంక్షలు అయితే P3 అనేది ఎందుకు వస్తుంది, P4 మోడల్ ఎందుకు వస్తుంది, P4 మోడల్ ఎందుకు వస్తుంది, లేకపోతే 99 పైసలకే ఎకరాలు వేరే వాళ్ళకి కట్టబెట్టడం, ఇది ప్రజల ఆకాంక్ష అని ఎలా అంటారు? అసలు ప్రజలు వచ్చి అడుగుతారు, 99 పైసలకు మాకు ఎకరా ఏమని ఇస్తారా? అంటే 99 పైసలకి ఇస్తే అభివృద్ధికి వైసీపీ వ్యతిరేకం అని చెప్పి లోకేష్ గారు చెప్తారు. అంటే వైసీపీ పార్టీ అభివృద్ధి వ్యతిరేకం అంటారు. ఇండస్ట్రియల్కి ఏదన్నా ఇస్తేనే కదా వచ్చేది అనేది లోకేష్ గారు చెప్తారు. అంటే గతంలో వాళ్ళు చాలా కాలం పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరిగిందనేది ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నారంటే మేము అనవసరంగా కూటమికి ఓటేసి వాళ్ళు చెప్పినవన్నీ విని మోసపోయేవనే ఆలోచన కూడా వచ్చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్కి, వెల్ఫేర్కి వ్యతిరేకమని మీరు అనుకుంటే 2,75,000 రూపాయలు నారా లోకేష్ గారు వ్యాఖ్య చేశారు. వైసీపీ అభివృద్ధికి వ్యతిరేకంగా 90 పైసలకి రూపాయి అనేది ఎగతాళిగా మాట్లాడతారు అనేది. అంటే 2,75,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అనేకమైన అంశాల్లో హ్యూమన్ ఇండెక్స్ డెవలప్ కావటం కోసం చదువుని, అతను ఎక్కడ కూడా చదువు పెట్టే దానిలో నేను ఖర్చు పెడుతున్నాను, మీరందరూ కూడా ఇది రావాలని చెప్పట్లా. చదువుని ఏం చేశారంటే అది ఒక ఆయుధం. పేదంటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలని పెట్టాడు ఆయన. చెప్తున్నాను, ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీ నిజంగా వచ్చేవాడికి పెట్టేవాడికి ఇవ్వాలి. కానీ నువ్వు ఎక్కడో అడ్రస్ లేని కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు పెట్టుకున్న వాడికి నువ్వు 2-3 వైజాగ్లో ఉన్నటువంటి దాదాపు ఒక ఎకరే 100 కోట్లు చేసే ఎకరాన్ని 99 పైసలకి ఇచ్చేసారు. మాట్లాడితే ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళందరూ కూడా అభివృద్ధికి వ్యతిరేకమా, ఇండస్ట్రీలకి వ్యతిరేకమా అని అడుగుతున్నారు. మీరు 99 పైసలు బాటా రేటు కూడా లేదు కదండి. 99 రూపాయలు ఉంటుంది బాటా రేటు. 99 పైసలు ఏమైనా ఉందా? నాకు తెలిసే నాన్నగారు మీ నాలెడ్జ్లో ఏమైనా బాటా రేటు 99 పైసలు ఏమైనా ఉందా? లేదే. 99 రూపాయలకి నీ పైసలకి ఒక ఎకరా భూమిని
అడ్రస్ లేని కంపెనీలకు ఇచ్చేసి ఇదే అభివృద్ధి, దీన్ని వ్యతిరేకిస్తే బాగుండదు, సోషల్ మీడియాలో పెడితే బాగుండదు అంటే గాజులు దొరుకుని ఉన్నారు అనుకుంటున్నారా? లేకపోతే ఎవరో ఇంకొకళ్ళు వాళ్ళ పేరు చెప్తే భయపడతాం అనుకుంటా ఉన్నారా? సరే అడ్మినిస్ట్రేషన్ అంటే గెలిపించిన తర్వాత బాధ్యతాయుతంగా ఉండి పనిచేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీ వాళ్ళకో, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా, గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా పీపీపీ మోడల్ అని చెప్పి మీరు ఎవరికి ఇవ్వదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో ఏదో సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక పెద్ద హాస్పిటల్ అడుగుతూ ఉంటే వీళ్ళు ప్రభుత్వానికన్నా అద్భుతంగా హాస్పిటల్ అడుగుతారని చెప్పి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మీరు ఎలా తీసుకొస్తారు? అసలు పబ్లిక్ సెక్టర్ ఒక్కదాన్ని మీరు ఇచ్చి చూడండి. అసలు ఇవ్వకపోగా ఉన్న వాటిని తెగనమ్మే కార్యక్రమం ఎంచుకుంటే ఇది ప్రజా వ్యతిరేక కార్యక్రమంగా ప్రజలు చూస్తారు. అంతేగాని మీరేదో సూపర్ హిట్లు, సూపర్ 6లు అయ్యానుకో బైనాన్సాలు పెట్టుకోండి. అక్కడ వచ్చిన జనం చెప్తారు, తోలిన జనమా వచ్చిన జనమా ఎందుకు వచ్చారు. ఇది వర్కౌట్ ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుకుగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉంది. సార్, మెడికల్ కాలేజ్ అనేది అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ముఖ్యమంత్రి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. అసలు మెడికల్ కాలేజ్ అంటే అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏదో భూమి కేటాయించి ఒక కొబ్బరికాయ కొడితే అయిపోద్దా అని చెప్పి అనేది ఆయన చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజీలు అంటే అర్థం తెలుసా అంటే, సరే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇట్లా సడన్ గా ఏమి తెలియని వాళ్ళలాగా చిన్నవాళ్ళలాగా అయిపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయండి. 17. 1923 నుంచే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాటిస్టిక్ చెప్తే నేను ఆశ్చర్యపోయాను. 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రం మొత్తం కూడా 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అందులో రాజశేఖర రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది 5. లేకపోతే ఏంటంటే 13లో 12లో 5 పోతే ఎన్ని? 7. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ఉన్నారు? 4 సార్లు. ఇది 4సారి. అవునా? అంటే 4 సార్లు దాదాపు 4, 5, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు వచ్చింది 15 సంవత్సరాలు వేసుకుంది, 16 అనుకోండి. లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నాకు తెలిసి నువ్వు ఈ ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా నువ్వు తీసుకొచ్చావా? అంటే నన్ను కంప్లీట్ కానివ్వండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మెడికల్ కాలేజ్ ఏంటో తెలియదు అని అంటున్నారు కదా మీరు. మీ ఈ 15 సంవత్సరాలు 16 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో ఈజ్ దేర్ ఎనీ రిమార్కబుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినట్టు ఎక్కడైనా ఉందా? చెప్పుకోగలుగుతున్నారా? అసలు మీకు ఏమి లేని వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజ్ అబ్రివేషన్ తెలుసా, మెడికల్ కాలేజ్ అంటే తెలుసా? దానికి ఒక ముఖ్యమంత్రిగా కామన్ సెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ రాష్ట్రంలో ప్రజలు వైద్యం లేకపోతే వైద్యంలో ఉండాల్సిన డాక్టర్స్ రాష్ట్రం పట్ల దీన్ని ఒక మెడికల్ హబ్గా ఎలా తయారు చేయాలి, మెడికల్ కాలేజెస్తో పాటు మెడికల్ హాస్పిటల్స్తో పాటు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ వీటన్నిటిని కనెక్ట్ చేసి దాదాపు ఒక అద్భుతమైనటువంటి మెడికల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడం కోసం 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరు పొలాలు కేటాయించారు, బిల్డింగ్లు కట్టారు, కానీ మీరు అది కూడా చేయలేదు కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినటువంటి విధంగా మెడికల్ కాలేజ్ 23 మెడికల్ కాలేజ్ అని చెప్పి టీడీపీ ప్రచారం చేస్తుంది. మీరేం ఏం చేయదని చెప్తున్నారు అంటే ఉంటే ఉండాలి కదా సార్. ఇప్పుడు 23 మెడికల్ కాలేజెస్ ఉంటే చూపించండి ఒకటి. నేను అడిగేది పేపర్ పెట్టండి, వైట్ పేపర్ మీద. సో దీస్ ఆర్ ది మెడికల్ కాలేజ్ విచ్ ఆర్ ఇన్ ద రీజియన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇన్ని వచ్చాయి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇన్ని వచ్చాయి. లేదు 1952 నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఉంది, ఫలానా ఆ ముఖ్యమంత్రి పీరియడ్లో ఎన్ని వచ్చాయి, మర్రిచెన్నారెడ్డి పీరియడ్లో ఎన్ని వచ్చాయి, లేకపోతే ఎన్ జనార్దన్ రెడ్డి పీరియడ్లో వచ్చాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో ఎన్ని వచ్చాయి, బ్రహ్మానంద రెడ్డి గారి పీరియడ్లో వచ్చాయి, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వచ్చాయి, ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఎన్ని వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో వచ్చాయి, నాదెళ్ల భాస్కర్ గారి పీరియడ్లో ఎన్ని వచ్చాయి? చెప్పండి సార్. గివ్ us, పీపుల్ విల్ ఎడ్యుకేట్.